వెంకటేశ్వర గారు వెల్కమ్. వెంకట్ వెంకట్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెంకటేశ్వర shall we start now our program? I hope everyone is having an anxiety. You see my theme, that is how to score 1000 marks out of 1750 in civil services or IAS IPS mains. This is our theme today. So it looks a mission impossible if you know the fact that since 2013 the highest score had been 950 in the written mains examination. So అందువల్ల అనుదీప్ 2018లో 950 he got. It was highest since 2013 after the UPSC started new examination pattern. సో మరి అలాంటప్పుడు ఏ విధంగా సాధ్యం ఈ 1000 మార్క్స్ అంటే ఇంకా టాప్ ఎటువంటి పేపర్లు అయినా సరే 1000 మార్క్స్ అంటే రిటర్న్లో టాప్ 20లో లేదా టాప్ 10లో కూడా ఉండే అవకాశం ఉన్నటువంటి స్కోర్. సో ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ మనం గతంలోనే చెప్పుకున్నాం. ఇట్ ఈజ్ అంటే అదే కీలకం. మీరందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ లేదా సివిల్ సర్వీస్లో టాప్ పోస్ట్ సాధించాలనుకునే ప్రతి ఒక్కరికి మెయిన్స్లో హై స్కోర్ సాధించిందే మరి ఐఏఎస్ లాంటి ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ వంటి టాప్ పొజిషన్కి సాధించడం వీలు కాదు. మరి అంత స్కోర్ సాధించాలంటే ఏం చేయాలో ఈరోజు తెలుసుకుంటాం. ఈరోజు మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, వాటికి ఏ సబ్జెక్ట్స్ ఇస్తున్నారు అనే విశ్లేషణ ఉంటుంది, కంప్లీట్ అనాలిసిస్ ఉంటుంది. మరి అటువంటి కీలకమైన మెయిన్స్ గురించి సెషన్ చివరిలో డౌట్స్ అడగచ్చు. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రజెంటేషన్ టుడే. దట్ ఈస్ IAS mains, how to score 1000 out of 1750 marks. IAS IPS mains, how to score 1000 out of 1750 marks in IAS IPS mains. Now we all know that today's session is part of our pre-launch sessions for our 9 themes that are going to transform you into a successful in the civil service examination by achieving IAS or IPS like jobs. So this is a pre-launch session. Pre-launch session. Logostundama right to finish. Yes sir. ఇప్పుడు వస్తుందమ్మా బాగా? ఇప్పుడు వినబడుతుందా? ఇప్పుడు వినపడుతుందా? యా. సో మీకు అందరికీ తెలుసు, ఈ సెషన్స్ అన్ని కూడా ఐఏఎస్ సూపర్ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ బ్యాచ్ ఈ కోవిడ్ కారణంగా మరి జూలై 19th అనుకున్నాం, కానీ ఇంకా గవర్నమెంట్ పర్మిషన్ మాత్రం
ఆగస్టు 15th తర్వాత నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆగస్ట్ 16th మనం ఈ ప్రోగ్రాం లాంచ్ చేస్తాం. సో అందులో భాగంగా ఈరోజు ఐఏఎస్ సూపర్ 60 సెలక్షన్ టెస్ట్ మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. సో వి ఆల్ నో దిస్ ఈజ్ అవర్ న్యూ ఏసీ క్యాంపస్ ఆపోజిట్ రైల్వే స్టేషన్, రాజమండ్రి. This is the Godavari Riverview campus having advanced facilities for the study. A competitive environment is here and ప్రశాంతమైనటువంటి గోదావరి తీరంలో ఇది ఉంది. సో దిస్ ఇస్ వీ హ్యావ్ డన్ many sessions with the IAS, IPS officers, IRS officers previously, and this is how to score 1000 out of 1750 marks in IAS IPS mains. So is this IAS mains 2022 target score, our target score is going to be 1000 out of 1750. యాక్చువల్గా 950 వచ్చినా కూడా మంచి సర్వీస్ వస్తుంది. ఎటువంటి పరీక్ష డిఫికల్టీ లెవెల్స్ ఎలాగున్నా కూడా 950+ వస్తే డెఫినెట్గా మంచి సర్వీస్ వస్తుంది. సో వెన్ వి పుట్ 1000, ఇట్ ఇస్ మోర్ జియాంట్ టాస్క్ టు డూ. It looks that this is mission impossible, but this is not mission impossible or mission possible. ఇది మిషన్ ఇంపాసిబుల్ మిషన్ పాసిబుల్ అని మీకు అవగాహన కావాలి, మీకు ధైర్యం, కాన్ఫిడెన్స్ రావాలి. అవి రావాలంటే ఏం చేయాలనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అమ్మ శ్రీదేవి నెట్టేసావా? నెట్టేసిందా? మరి అందరూ నెట్ నుంచి నిమ్మలాగుతుంది, అక్కలాగుతుంది కదా. రేపు నువ్వు డబ్బమ్మా. Am I audible now? My dear students, please respond. Am I audible? Yes, sir. Can you voice slow? Voice slow వస్తుందమ్మా ఇంకా? Yes, sir. Oh, let me know. వాయిస్ క్లియర్గా వస్తుందా? Yes, sir. Yes, sir. Yeah. When you look at this score of 1000, it looks mission impossible. But it is the fact that it is possible. It is the fact that it is possible, it is not impossible. This is mission possible, provided what we have been discussing in the last previous 2 sessions
And the first of all, the attitude, Arjun's attitude, and the approach, Ganesh approach, smart approach. If you follow these two, you can easily get 1000 marks out of 1750 marks. When we say 1000, it is nothing more than 60% of total marks. That is 1750 in the civil service mains. Just 57%. మీకు అందరికి 10th ఇంటర్ డిగ్రీలో 60s 70s కూడా వచ్చి ఉంటాయి. 70s కూడా దాటిన వాళ్ళు మీలో చాలా మంది ఉంటారు. బట్ సివిల్ సర్వీసెస్ లో 50% ప్లస్ వస్తే గుడ్ మార్క్స్, 60 వస్తే ఆల్ ఇండియా టాపర్. సో ఇంతకు ముందు 60, 55 వచ్చినా కూడా మరి 950 మార్క్స్ వచ్చినాయి అనుదీప్, ది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇన్ 2018. He was the man true best marks so far since 2013. New examination pattern వచ్చిన తర్వాత highest marks Anudeep కే రావడం జరిగింది 950. Now we are saying that you shall target 1000 out of 1750 marks. So now when we want to get this kind of marks, what we needed from the beginning, I'm telling there are only two aspects. One is attitude and the second is approach. So today, after analyzing the examination mains, civil service mains examination pattern, how we can achieve అనే విషయం మీద మనం చర్చించుకుందాం. అలాగే మీ డౌట్స్ కూడా క్లారిఫై. సో ప్రీవియస్ క్లాసెస్ రివ్యూ చూసుకుంటే కనుక మనం సివిల్ సర్వీస్ ఇస్ ఏ 3-stage ఎగ్జామినేషన్ ఇస్ లైక్ ఏ స్నేక్ గేమ్, వైకుంఠ పాలి మనం తెలుసుకున్నాం. అలాగే సెకండ్ స్టేజ్ మెయిన్స్ ఇస్ ద కీ అని మొదట్లోనే తెలుసుకున్నాం టు సక్సెస్ అని. వన్ నీడ్ టు హ్యావ్ రైట్ ఫోకస్, సివిల్స్ బర్డ్స్ ఐ వ్యూ, అర్జున్ యాటిట్యూడ్ కావాలని తెలుసుకున్నాం. అలాగే నీడ్ టు అడాప్ట్ రైట్ అప్రోచ్, దట్ ఈస్ లార్డ్ గణేష్ అప్రోచ్, దట్ ఈస్ స్మార్ట్ అప్రోచ్ అని కూడా మనం ఫస్ట్ సెషన్ లో తెలుసుకున్నాం. ఇంకా సెకండ్ సెషన్ లో ప్రిలిమ్స్ ఇన్సైట్ ద 7 dimensions అండ్ 70 dilemmas అనే అంశాన్ని మనం చర్చించుకున్నాం. వాటిలో 7 డైమెన్షన్స్ లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కున్న 7 dimensions ని తెలుసుకున్నాం. అండ్ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పేపర్ 1 GS, పేపర్ 2 CSAT సిలబస్ అనాలిసిస్ చేసుకున్నాం. అలాగే ప్రిలిమ్స్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అలొకేషన్ ప్యాటర్న్ సిన్స్ 2013 అండ్ ఆల్సో సబ్జెక్ట్ ఫోకస్ ఫర్ హై స్కోర్, ఏ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తే హై స్కోర్ సాధించవచ్చో మనం లాస్ట్ సెషన్ లో తెలుసుకున్నాం. అలాగే ఐడియల్ ప్రిపరేషన్ మెథడాలజీ ఆఫ్ ఎ ఫ్రెషర్ ఫర్ ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ విత్ నెగిటివ్ మార్క్స్, నెగిటివ్ మార్క్స్ స్ట్రాటజీ కూడా తెలుసుకున్నాం. హౌ టు క్యారీ ఫార్వర్డ్ మెయిన్స్ ప్రిపరేషన్ అలాంగ్ విత్ ప్రిలిమ్స్, బికాస్ ఫ్రెషర్స్ కి ప్రిలిమ్స్ అనే టెన్షన్ ఇన్హెరెంట్ గా ఉంటుంది, ఇన్బిల్ట్ గా ఉంటుంది, నిత్యం ఉంటుంది. సో ఎందుకు అంటే ఇట్స్ లుక్స్ ఫర్ ఎ ఫ్రెషర్ జయంట్ టాస్క్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు హ్యాండిల్ variety of subjects with a lot of information at hand. That is the biggest problem. That's why when you face first prelims, you find that very difficult. That's why when you start preparation for civils in advance of 1 or 2 years or 5 years to 3 years, you must have a clear strategy, that is integrated strategy. Along with prelims, you have to focus on mains for every topic. టేక్ టాపిక్ యాజ్ ఎ యూనిట్ అని మనం తెలుసుకున్నాం లాస్ట్ క్లాస్ లోనే. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిలిమ్స్ ఇన్ రీచింగ్ అవర్ ఫైనల్ గోల్ కూడా తెలుసుకున్నాం. ఎంత టెన్షన్ గా ఉంటుందో, దాంట్లో ఎడ్జెస్ కట్ ఆఫ్ మార్కుల దగ్గర ఆగిపోతే ఎంత భయం ఉంటుందో, ఆ ప్రిపరేషన్ కి ఎంత బిగ్ హడ్డులు అవుతుందో తెలుసుకున్నాం. అలాగే 3 sources స్ట్రాటజీ, అందరికి 2 sources తెలుసు. ఎంటైర్ ఇండియాలో ఢిల్లీ టు గల్లీ ఓన్లీ 2 sources మీదే ఫోకస్ చేస్తున్నారు. ది థర్డ్ సోర్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ హై స్కోర్స్ అని నేను చెప్పడం జరిగింది. అలాగే హౌ మెనీ క్వశ్చన్స్ వన్ షుడ్ అటెంప్ట్ ఇన్ ప్రిలిమ్స్ అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. we need to get 110 plus and 120. Our ideal target score should be 120 and 60 చేయాలి. కాబట్టి 60 చేయాలనుకున్నప్పుడు అది 75 to 80 వరకు అటెంప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ మెథడాలజీ ఉండాలని మనం చెప్పుకున్నాం. సో ఇక ది ప్యాటర్న్ ఆఫ్ సివిల్ సర్వీస్ మెయిన్స్ ఇన్ టుడేస్ topic, we start with the pattern of civil services mains examination from 2013. So we all know that this
civil service examination pattern, we all know that the entire examination, part B, is Sir, consisting of screen share ಆಗ್ಬೇನ್ sir. పర్వాలేదమ్మా మళ్ళీ పెడతాను. 2025 మార్క్స్ ఉంటుంది పార్ట్ బి మెయిన్స్ అండ్ ఆల్సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కలిపి టోటల్ స్కోర్ విల్ బి 2025 మార్క్స్. అవుట్ ఆఫ్ దిస్ 275 మార్క్స్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ దెన్ 1750 మార్క్స్ అలోకేటెడ్ ఫర్ రిటన్ మెయిన్స్. సో రిటన్ మెయిన్స్ కి 1750 మార్కులు ఉంటాయి. అవి ఎలాగంటే there are about 7 papers. Everyone have to write 7 papers. Each paper carries 250 marks. 250 మార్కులకి ప్రతి పేపర్ ఉంటుంది. మొదటి 5 పేపర్లు కామన్ పేపర్స్ ఉంటాయి. మొదటిది జనరల్ ఎస్సే, ఇది 250 మార్కులకు ఉంటుంది. దీంట్లో మరి 2 ఎస్సేస్ రాయవలసి ఉంటుంది. The general essay is a real game changer, whether you get IAS or not and decides this paper ఏదైనా ఉందంటే that is general essay. సో ఈ జనరల్ ఎస్సేకి 2 ఎస్సేలు అటెంప్ట్ చేయాలి 3 hours లో. మరి 2 sections కింద ఇస్తారు. 1000 to 1200 words తో మీరు రాయవలసి ఉంటుంది. దీనికి ఎలా చేయాలి, ఎలా రాయాలి అనే విషయాన్ని స్పెషల్ క్లాస్ తీసుకుంటాను జనరల్ ఎస్సేకి. So how to present general essay, that is very, very important. And then the second paper is called General Studies 1. General Studies 1 is having 250 marks, but it consisting of 3 subjects. Subject 1 is Indian history, culture and heritage. దానికి 100 marks out of 250 ఉంటాయి. అండ్ దెన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, దానికి 100 మార్క్స్ ఉంటాయి. మరొక 50 మార్క్స్ ఈజ్ అలోకేటెడ్ ఫర్ సొసైటీ ఆర్ సోషియాలజీ సబ్జెక్ట్ అబౌట్ సోషల్ ఇష్యూస్, దానిపైన 50 మార్క్స్ ఉంటాయి. Therefore, the general studies paper 1 consisting 3 subjects with 250 marks, but every subject not going to get equal weightage in terms of marks. So ఈ విధంగా మనకి పేపర్ జనరల్ స్టడీస్ 1 ఉంటుంది. ఇక జనరల్ స్టడీస్ 2, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గేమ్ చేంజర్ ఇన్ ద ఎంటైర్ 4 జనరల్ స్టడీస్ పేపర్స్. ది పేపర్ 2 ఈస్ ద గేమ్ చేంజర్. దేర్ ఆర్ ద అవుట్ ఆఫ్ దిస్ 7 పేపర్స్, దీస్ ఆర్ ది 2 గేమ్ చేంజర్స్. అండ్ థర్డ్ వన్ విల్ బి అవర్ పేపర్ 6, ఆప్షనల్లో ఎంచుకునేటువంటి పేపర్ 6 going to be game changer. ఈ 7 పేపర్లో 3 పేపర్స్ ఆర్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్స్. అండ్ మొత్తం గేమ్ ని టర్న్ చేసే కెపాసిటీ ఆ 3 ఉంది. కాకపోతే కామన్ పేపర్స్ లో ఈ 2 ఉంది. జనరల్ ఎస్సే పేపర్ 1 అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 1, GS1, GS2 ఈజ్ ద గేమ్ చేంజర్. సో GS2 లో మనకి ఇదే కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటీకి 100 మార్క్స్ ఉంటాయి. అలాగే గవర్నెన్స్ కి 50 మార్క్స్ ఉంటాయి. అలాగే సోషల్ జస్టిస్ వెల్ఫేర్ స్కీమ్స్ 50 మార్క్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి 50 మార్క్స్ ఉంటాయి. ఈ విధంగా 250 మార్క్స్ జనరల్ స్టడీస్ 2 పేపర్లు ఉంటాయి. ఇక జనరల్ స్టడీస్ 3, దీంట్లో ఎకానమీకి 125 మార్కులు అంటే 125 మార్క్స్ ఆర్ అలోకేటెడ్. అంటే జనరల్ స్టడీస్ 3లో మనకి ఒకే సబ్జెక్ట్ కి 105 మార్కులు ఇచ్చారు. అదే మీరు జనరల్ స్టడీస్ 2 చూడండి, పొలిటీ, గవర్నెన్స్, పొలిటికల్ సైన్స్ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కి ఎంటైర్ 250 మార్క్స్ కేటాయించడం. దట్స్ వై I said it is game changer. It is going to be game changer. సో జనరల్ స్టడీస్ 3 కి వచ్చినట్లయితే హైయెస్ట్ మార్క్స్ అలోకేట్ చేసిన సబ్జెక్టు ఎకానమీ. అది కూడా కంటెంపరీ ఎకానమీ, కరెంట్ ఎకానమీ 125 మార్క్స్ ఇచ్చారు. ఇంకా మిగిలినవి సైన్స్ అండ్ టెక్నాలజీకి 50 మార్క్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీకి 50 మార్క్స్ అండ్ బయోడైవర్సిటీ అండ్ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి 50 మార్క్స్ ఇచ్చారు. ఈ విధంగా జనరల్ స్టడీస్ 3కి మనకి 250 మార్క్స్కి ఈ 4
5 సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. సో ఈ విధంగా జనరల్ స్టడీస్ 4 ఆర్ పేపర్ 5 ఆల్ కామన్ పేపర్. ఫస్ట్ కామన్ పేపర్ 5th one ఆర్ జనరల్ స్టడీస్ పేపర్ 4 ఈజ్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ. దీనికి థియరీకి అబౌట్ 120 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అండ్ కేస్ స్టడీస్ ఆర్ ప్రాక్టీస్ ఎథిక్స్ ఇంటిగ్రిటీ పైన 130 మార్క్స్, హైయెస్ట్ మార్క్స్ కేస్ స్టడీస్కి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ది ఫస్ట్ 5 కామన్ పేపర్స్ ఉంటాయి. ఈ 5 పేపర్లకి 1250 మార్కులు. సో నౌ లెట్ us start our presentation going with this. What I said now, we can see here the essay paper carries 250 marks, and general studies 250 marks, Indian heritage, culture, history and geography of the world, and GS2. I think ఇప్పటి వరకు మీకు అన్ని చెప్పినవే ఇవన్నీ కూడా, కాబట్టి వీళ్ళు గో ఫార్వర్డ్. టోటల్ మార్క్స్, రిటర్న్ మార్క్స్ 750 మార్క్స్. బట్ పేపర్ 6 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1 250 మార్క్స్, ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 2 250 మార్క్స్. సో ఈ విధంగా రిటర్న్ టోటల్ వచ్చేసి 1750 మార్క్స్ ఉంటాయి. అలాగే మరి పర్సనాలిటీ టెస్ట్ కి 275 మార్క్స్ మనకి కేటాయించడం జరుగుతుంది. సో ఈ మొత్తంలో 2025 మార్కులు, 2025 మార్క్స్. ఆ విధంగా మనకి వీటిలో ఇంటర్వ్యూలో మనం నీడ్ టు గెట్ మినిమం 150 to 200 ఆ స్కోర్ సాధిస్తే కనుక ర్యాంకర్ ఎమర్జ్ అవుతారు అనమాట. సో నౌ లెట్ us see దిస్ ఈచ్ పేపర్ లో మనకి ఇది కూడా మర్చిపోకూడదు విషయం. ఇట్ ఈస్ నాట్ లాస్ట్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాలిఫైయింగ్ పేపర్స్ ఆర్ దేర్. ఈ పార్ట్ ఏలో వన్ ఆఫ్ ది ఇండియన్ లాంగ్వేజ్ యూ కెన్ చూస్. మీ మదర్ టంగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు, దానికి 300 మార్క్స్. పార్ట్ బిలో ఇంగ్లీష్లో 300 మార్క్స్ ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, బట్ వన్ షల్ నాట్ ఇగ్నోర్, బికాస్ ఇది కనుక డిస్క్వాలిఫై అయితే రిమైనింగ్ 7 పేపర్స్ ని ఎవాల్యుయేట్ చేయరు. కాబట్టి this is also going to be, if you take it lightly, if you take it granted, you will pay high price. Therefore వీటిని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పేపర్స్ ని ప్రీవియస్ పేపర్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుని మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. బట్ ఎవ్రీ మంత్ కి ఒక్కసారి ఈ పేపర్ పైన ఖచ్చితంగా ఒక రోజంతా లేదా హాఫ్ డే కంప్లీట్ ప్రాక్టీస్ కి పెట్టుకుంటే సేఫ్ గా ఉంటుంది. సో ఫీచర్స్ ఆఫ్ ది పార్ట్ బి మెయిన్స్ ఎగ్జామినేషన్. లెట్ us see. మనం అనుకున్నాం ఇప్పుడు 1000 మార్క్స్ సాధించాలంటే ఎలా అంటే, ఆ సూత్రాల్ని, ఆ విజయ రహస్యాల్ని మనకి యూపీఎస్సీనే క్లియర్ గా చెప్పింది. ఏం చేస్తే మీకు మేము అప్రిషియేట్ చేసి హై మార్కులు ఇస్తామో అంటూ స్పష్టంగా యూపీఎస్సీఏ స్పష్టం చేసింది. సో ద మెయిన్ ఎగ్జామినేషన్ is intended to assess the overall intellectual traits and depth of understanding of candidates. What is said? What it said? Depth of understanding of the candidates rather than merely the range of information and memory. Range of information and memory ఎక్కడ ఎక్కువ అవసరం అంటే ప్రిలిమ్స్ లో అవసరం. బట్ వెన్ కమ్ టు మెయిన్స్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాటిట్యూడనల్ చేంజ్, మీ అప్రోచ్, యాటిట్యూడ్ రెండు కూడా ఇంటెన్సివ్ గా ఉండాలి. మెయిన్స్ లో ఎలా ఉండాలి? ఇంటెన్సివ్ గా, ఫోకస్డ్ గా ఉండాలి. అందుకనే ఫస్ట్ ప్రిన్సిపల్ చెప్తుంది, we are going to test in mains. It is not information or memory capacity, but it is depth of understanding of candidates. Depth of understanding, that is very very important feature of the mains examination. And then second one is the nature and standard of questions in the general studies paper 2 to paper 5. And the general studies paper 2 paper 5 varaku will be such that a well educated person will be able to answer them without any specialized study. అంటే స్పెషలైజ్డ్ ఆప్షన్స్ చూస్ చేసుకుని ఎంఏ పీజీలు చేసి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా యూపీఎస్సీనే చెప్తుంది. సో దెన్ ది సెకండ్ అదర్ థింగ్ ఈస్ ది క్వశ్చన్స్ విల్ బి సచ్ as to test a candidate's general awareness of variety of subjects. That is very important. Variety of subjects, not just single subject, which will have a relevance for a career in civil services. That is very important.
జనరల్ అవేర్నెస్ ఉండాలి డిఫరెంట్ సబ్జెక్ట్ పైన, సింగిల్ సబ్జెక్ట్ పైన కాదు, ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ పైన కాదు. ఎంటైర్ సొసైటీలో మనం ఒక సివిల్ సర్వెంట్ గా సక్సెస్ఫుల్ గా చేయాలంటే ఎటువంటి అవేర్నెస్ ఉండాలో ఆ అవేర్నెస్ ఉండాలి అని చెప్తుంది. దెన్ అనదర్ feature is that the questions are likely to test candidates basic understanding of all relevant issues, and ability to analyze and take a view on conflicting socio-economic goals. For example, there are so many conflicting things we have seen in the current affairs today. That is one is 3 capital issue in Andhra Pradesh and the farm laws, conflicting socio-economic goals, farm laws, even COVID pandemic also threw a lot of conflicting, contradictory needs and situations. అందువల్ల ఇట్లాంటి విషయాల్లో you shall have capacity to analyze and take a view on conflicting socio-economic goals మీద కూడా మీకు స్పష్టమైన ఆలోచన. ఇది వెరీ సింపుల్, ఇది కష్టం కాదు. మనం ఎలా ఉండాలి అంటే, అయ్యో ఇంత కష్టమైన ఎవ్వరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పలేని అంశాలపైన ఇంత క్లారిటీ ఎలా ఉండాలి అంటే వెరీ వెరీ సింపుల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ ఆధారంగా మనం వీ కెన్ టేక్ ఏ very clear view on conflicting things by taking the base of our constitution and democratic spirit of our constitution, and the first one, and the second one is the public interest ని దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా మెజారిటీ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని, సివిల్ సిచ్యుయేషన్ దృష్టిలో పెట్టుకొని మనం we can take a clearer stand. Therefore మనం ఎప్పుడు కూడా worry కావాల్సిన అవసరం లేదు. కాన్ఫ్లిక్టింగ్ ఇష్యూస్ మీద మనం సబ్జెక్ట్ నేర్చుకుంటూనే వెళ్తూ ఉంటే మనం ఈ 2 ప్రిన్సిపల్స్ ఆధార క్లియర్ ఒపీనియన్ ని పొందవచ్చు. ఎవరు కూడా దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనకు రాజ్యాంగంలోనే ఇట్ ఈస్ ఎ గ్రేట్ రెవల్యూషనరీ సోషియో ఎకనామిక్ ఈక్విటీ హ్యాస్ బీన్ laid out in our the basic record of our land, India, in the Indian Constitution. Therefore preamble లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఆర్ రెవల్యూషనరీ. వాటిని దృష్టిలో ఉంచుకొని, మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో ఉంచుకొని ఏ ఒపీనియన్ మనం తీసుకున్నా కూడా వల్నరబుల్ సెక్షన్ దృష్టిలో ఉంచుకొని, పబ్లిక్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో ఉంచుకొని తీసుకునే ఒపీనియన్ కరెక్ట్ గా ఉంటుంది, బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. Therefore the candidates must give relevant and meaningful and succinct answers. ఏమన్నదండి యూపీఎస్సీ? The candidates must give relevant, సంబంధించి సరైన, అర్థవంతమైన అండ్ సంక్షిప్తమైన సమాధానాలు రాయాలి. ఏం రాయాలి? సరైన, అర్థవంతమైన, సంక్షిప్త సమాధానాలు. రెలెవెంట్, మీనింగ్ఫుల్ అండ్ సక్సింట్ ఆన్సర్స్. ఇర్రెలవెంట్ రాయకూడదు. మనకి జనరల్ ఎస్సేలో మనకి ఆల్మోస్ట్ 1.5 hours ఉంటుంది. మనం ఇష్టం వచ్చినట్టు రాస్తే ఐ వోంట్ గివ్ మార్క్స్ అని చెప్తున్నాడు ముందే. అంటే మనం వ్యాసం రాయడం చాలా మందికి హస్తవాసి ఉంటుంది, సబ్జెక్ట్ లేకుండా రాసిస్తారు. అట్లాంటి వాళ్ళు పప్పులు ఉడకవు అని చెప్తుంది. సో దెన్ ది స్కోప్ ఆఫ్ ది సిలబస్ ఫర్ ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్స్ from 6th and 7th paper for the examination is broadly honors degree level. That is the level of higher than the bachelor's degree and 3 years degree and lower than the master degree. 5 years degree కన్నా ఎక్కువ, 3 years degree కన్నా ఎక్కువ. అంటే 4 years degree స్టాండర్డ్లు ఇస్తామంటున్నారు అంటారు, కానీ పీజీ స్టాండర్డ్ ఉంటుంది. ఓకే, సో ఇన్ ద కేస్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ సైన్సెస్ అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ లా, the level of corresponds to bachelor's degree and 3 years degree. And then another thing, the first one is, these are the important principles you must follow while writing mains examination. While writing ఏ కాదు, your preparation లోనే ఇవి బై హార్ట్ చేయండి ప్రిన్సిపల్స్ ని. ఇలా ఉండాలంటే ఎలా రాయాలి అంటూ అది నోట్తో చెప్పైతే అయ్యేది కాదు. మీరు రాసి ఒక ఎక్స్పీరియన్స్డ్ మెంటార్ కి ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు రైట్ ట్రాక్ లోకి, చాలా తక్కువ టైంలో రైట్ ట్రాక్ లోకి రాగలుగుతారు. సో ఈ విధంగా దీస్ ఆర్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ laid out by UPSC for civil service mains examination. And now let us see the civil service general essay 250 marks,
there are 2 essays, each carries 125 marks. We have to write in 3 hours and within 1000 to 1200 words. And in group 1 mains also, there is a general essay paper 1. And here, but only one difference is they give 3 essays in 3 hours. Ante 1 hour lo ఒక essay రాయాల్సి ఉంటుంది. దీనికి ఇక్కడ 150 మార్క్స్ ఈచ్ essay ఉంటాయి, అంటే 150 మార్క్స్. సో ఇక జనరల్ ఎస్సేలో కూడా యూపీఎస్సి ఎలా ఉండాలో స్పష్టంగా పేర్కొంది. జనరల్ ఎస్సే ఎలా ఉండాలి, అండ్ దే విల్ బి ఎక్స్పెక్టెడ్ టు కీప్ క్లోజ్లీ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ది ఎస్సే. అంటే రెలవెంట్ గా ఉండాలి, సబ్జెక్ట్ కాకుండా ఏదో వేరే డిస్కస్ చేయకూడదు. అండ్ టు అరేంజ్ దేర్ ఐడియాస్ ఇన్ ఆర్డర్లీ ఫ్యాషన్. అరేంజ్ దేర్ ఐడియాస్ ఇన్ ఆర్డర్లీ ఫ్యాషన్ అంటే చిందరమందరగా ఉండకూడదు. చక్క లాజికల్ గా కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ తో, లాజికల్ గా కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్స్. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి గౌతమ్ బుద్ధుడు ఇచ్చినటువంటి 6 సత్యాల్ని మీరు ఫాలో అయినట్లయితే ఒక చక్కని ఎస్సే రాయగలుగుతారు. గౌతమ్ బుద్ధ ఇస్ గివెన్ 4 నోబుల్ ట్రూత్స్. ఆ 4 నోబుల్ ట్రూత్ లోనే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ లాజికల్ గా ఆర్డర్లీ ఫ్యాషన్ లో ఉండడం అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గౌతమ్ బుద్ధ ఇచ్చినటువంటి 4 నోబుల్ ట్రూత్స్. ఓకే, అండ్ దెన్ టు రైట్ కన్సైస్లీ. కాన్సైజ్ గా రాయాలి. మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా చాలా సంక్షిప్తంగా రాయాలి, స్పష్టంగా రాయాలి అని చెప్తుంది. అలాగే క్రెడిట్ విల్ బి గివెన్ ఫర్ ఎఫెక్టివ్ అండ్ ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్. ఎఫెక్టివ్ గా ఎలా ఉంటుంది? ఎఫెక్టివ్ గా మన ఎక్స్ప్రెషన్ ని ఎగ్జాక్ట్ గా ఉండాలంటే ఏం రాయాలి? మొదటగా మనకు తెలిసిన భాషలో రాయాలి. రెండవది, మనకి ఎఫెక్టివ్ గా ఉండాలంటే మీరు ఏ ఆర్గ్యుమెంట్ చేసినా పర్వాలేదు, కానీ ఆ ఆర్గ్యుమెంట్ కి సపోర్టివ్ గా ఎవిడెన్స్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ని మీరు ప్రెజెంట్ చేయాలన్నమాట. మొత్తం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. మీ ఆర్గ్యుమెంట్ కి ఏదైతే కీలకమో అటువంటి ఫ్యాక్చువల్ డాటా ఆర్ ఇన్ఫర్మేషన్ ని, సపోర్టివ్ ఎగ్జాంపుల్స్ ని ఇవ్వాలన్నమాట. దెన్ యువర్ written exam will be effective and exact expression. మీరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా, ఏ అబ్జర్వేషన్ ఇచ్చినా దానికి సపోర్టివ్ ఎవిడెన్స్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ హ్యాండ్ లో ఉండాలి. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి ప్రతి ఇష్యూ మీద. దట్ ఈస్ వాట్ ది యూపీఎస్సీ గివెన్ ఫర్ జనరల్ ఎస్సే. దీస్ ఆర్ ది 3 మేజర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ keep closely to the subject of the essay, and you have to arrange your ideas in orderly fashion and write concisely, and credit will be given for effective and exact expression. So these are very, very important principles. నేనేం భాషను చెప్పట్లేదు, ఇవి యూపీఎస్సీ స్వయంగా ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ ని మీకు అందరికి తెలియజేస్తున్నాను. అండ్ దెన్ we'll come to this general studies 1 or paper 2 of the 5 common papers. The Indian heritage, culture, history and geography of the world and society. It carries about 250 marks, and Indian heritage and culture will get 100 marks. We see here you will have 100 marks for the Indian heritage, culture, history of the world being given. How many? 100 marks. There are 3 subjects in the paper 2 general essay 1. దీంట్లో మనకి హిస్టరీకి 100 మార్క్స్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది గేమ్ చేంజర్స్ లో మినహాయిస్తే మిగతా దీంట్లో మనకి యావరేజ్ మార్కులు తెచ్చుకోవాలి, అప్పుడే హై స్కోర్స్ వస్తాయి. 3 సబ్జెక్ట్స్ ఉన్నాయని వదిలేయకూడదు, దీన్ని 100 మార్కులే కదని వదిలేయకూడదు. అందువల్ల ఇండియన్ హెరిటేజ్, కల్చర్, హిస్టరీ ఆఫ్ ది వరల్డ్, ఇండియన్ వరల్డ్ యూనివర్సిటీ కూడా మోడర్న్ వరల్డ్ హిస్టరీ ఇచ్చారు కాబట్టి భయపడాల్సిన పని లేదు. బట్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్. హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ అంటే ఇంక్లూడింగ్ మోడర్న్ ఇండియా అండ్ ఆల్సో ఫ్రీడమ్ మూవ్మెంట్ అండ్ మోడర్న్ వరల్డ్ హిస్టరీ, అంటే 2 వరల్డ్ వార్స్ కి బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇది కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ 100 మార్క్స్ కేటాయించారు. అలాగే జాగ్రఫీ ది వరల్డ్ ఇంక్లూడింగ్ ఇండియా, దట్ ఈస్ అలాటెడ్ 100 మార్క్స్. అండ్ ఆల్సో సోషియాలజీ, సొసైటీ పార్ట్, ఇట్ విల్ ఫెచ్ 50 మార్క్స్. ఓకే, సో ఈ విధంగా మీకు పేపర్ జనరల్ స్టడీస్ 1 లో 250 మార్కులకి దేర్ ఆర్ 3 సబ్జెక్ట్స్. కాబట్టి మీరు దీనికి అనుగుణంగా స్ట్రాటజీని పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ వెయిటేజ్ ఉన్న వాటికి ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎక్కువ డెప్త్ గా చదవాలి, క్వాలిటీ ఆన్సర్లు ఇవ్వగలగాలి. ఇందులో కూడా మీరు 3rd సోర్స్ ఉపయోగించినప్పుడే హై స్కోర్స్ వస్తాయి. దిస్ ఈస్ వెరీ క్లియర్. ప్రిలిమినరీ కానీ మెయిన్స్ అన్ని టాపిక్స్ కి 3rd సోర్స్ అవసరం లేదు.
there are some particular third source including newspaper editorials. అవన్నీ ఉంటేనే థర్డ్ సోర్స్ అంటాం. సో ఇన్ గ్రూప్ 1 మెయిన్స్ ఆల్సో పేపర్ 1 కవర్డ్ హిస్టరీ జాగ్రఫీ బట్ నాట్ సొసైటీ లేదు, కానీ అందులో హిస్టరీ అండ్ జాగ్రఫీ ఉంది ఫస్ట్ పేపర్ 1లో 2లో. అండ్ దెన్ జనరల్ స్టడీస్ 2 అండ్ this is entirely civil service mains lo general studies 2 entirely devoted to governance, constitution, polity, social justice and international relations. ఈ పేపర్ లో కాన్స్టిట్యూషన్ పొలిటీకి 100 మార్క్స్ కేటాయించారు, 100 మార్క్స్. సో అండ్ దెన్ గవర్నెన్స్ వెరీ డిఫికల్ట్ పార్ట్ 50 మార్క్స్ కేటాయించారు. అండ్ దెన్ సోషల్ జస్టిస్ వెల్ఫేర్ కి 50 మార్క్స్ అండ్ దెన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి 50 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ జనరల్ స్టడీస్ 2 పేపర్ ఈస్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్. It is a game changer in getting a high scores. How it becomes a game changer అంటే కేవలం ఇక్కడ బాగా రాయటం ఒకటే కాదు, బాగా చదవటం ఒకటే కాదు, ఏ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకుంటాం అనే ఇష్యూ కూడా మీరు ఎంత హై స్కోర్ చేస్తారు ఈ పేపర్ అన్ని డిసైడ్ అవుతుంది. అందువల్ల ఆప్షనల్ సెలెక్షన్ actually optional is carrying just 30% weightage in the total 1750 marks. But if you link the selection of optional to this paper, you will get super marks. Therefore, from that sense, having this paper, entire paper devoted entirely to one subject, that is political science or public administration and its branches, వాటి యొక్క బ్రాంచెస్ కే 250 మార్కులు కేటాయించారు. దీన్ని గనక మనం ఇఫ్ యు రీడ్ విత్ ఆప్షనల్ సిలబస్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ and public administration, it will make you score very high and it will make you write the in-depth answers if you read this paper 2 general studies with the optional selection. ఈ రెండు లింక్ అయితే మీకు గేమ్ చేంజర్ అవుతుంది. అది ఎలాగో చివరిలో చెప్తాను విత్ అనాలిసిస్ తో పాటుగా. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పేపర్. అండ్ గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా జిఎస్ పేపర్ 2 కవర్డ్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటీ, గవర్నెన్స్, బట్ ఎథిక్స్ అనేది ఇక్కడ స్పెషల్ గా గ్రూప్ 1 లో యాడ్ చేయడం జరిగింది ఇందులో పార్ట్ గాను. అదే సివిల్ సర్వీస్ మెయిన్స్ లో అయితే మనకి జనరల్ స్టడీస్ 4 గా 5th పేపర్ గా మనకి ఎంటైర్ 253 మార్క్స్ ఆర్ డివోటెడ్ టు ethics and integrity. Okay, then come to GS technology paper 3. GS paper 3 lo science and technology, economic development, biodiversity, environment and internal security and disaster management. These are the subjects. About 4-5 subjects are given here in this paper GS 3. So GS 3 lo economic development కింద ముందు చెప్పుకున్నట్టే 125 మార్కులకి ఇవ్వడం జరిగింది. నేను టోటల్ సిలబస్ మీకు ముందు పెట్టడం లేదు, అది సబ్జెక్ట్ అనాలిసిస్ అప్పుడు సివిల్ సర్వీస్ ఇచ్చినటువంటి డీటెయిల్డ్ ఆల్ యూనిట్స్ టాపిక్స్ యొక్క ప్రాధాన్యతని వాటిలో ఉన్న సబ్ టాపిక్స్ ని అనలైజ్ చేస్తాం మనం క్యాంపస్ లో. సబ్జెక్ట్ టీచర్ అండ్ మై సెల్ఫ్ విల్ గివ్ యూ ఇన్సైట్స్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ది ఈచ్ సబ్జెక్ట్. అది మనకి ఈ జనరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్ లో సాధ్యం కాదు, దానికి ఎక్కువ టైం పడుతుంది. సో ఫర్ ఐఎమ్ గివింగ్ బ్రీఫ్లీ. Please download the 2021 civil service notification. You will find the detailed syllabus there. So economic development carried 125 marks out of 250. So half of the 50% of this paper GS3 is allocated to economic development. Amma any doubts unte rasko talli chivarlo neeku cheptanu. Right. Internal security. Second one is internal security, just allotted 50 marks. In fact, this internal security is also part of public administration and governance, law and order administration. Therefore, it is in fact public administration lo bhagame avutundi 150 marks kuda. Alage manaki biodiversity and environment ki they are allocated 50 marks. అంటే బయోడైవర్సిటీకి 25 మార్కులు, ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 25 మార్కులు, టోటల్ 50 మార్క్స్ ని దీనికి అలోకేట్ చేయడం జరిగింది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి 25 మార్క్స్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మ్యాథ్స్ కి సైన్స్ కి బోత్ ఇన్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ లో పెద్దగా వెయిటేజ్ లేదు. దిస్ వీ హావ్ టు రిమెంబర్.
ఎంతైనా ఉంటే కొద్దిగైనా జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రిలిమినరీలో ఉంది. మెయిన్స్లో జస్ట్ 25 మార్క్స్కే మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ వెయిటేజ్ కూడా, ప్రిపరేషన్ టైం కూడా అలోకేట్ చేసుకోవాలి. అండ్ దెన్ many subjects are covered in the GCS 3 paper. That means less marks allotted to any single subject except economy. Economy ni ante what are the major subjects ante manaki constitution, polity, governance, the top number 1 weightage పొందినటువంటి సబ్జెక్ట్ గా ఎమర్జ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ ఎకనామిక్ సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అంటే ఎకనామిక్స్ 125 మార్క్స్. ఆ తర్వాత మనకి హైయెస్ట్ మార్క్స్ పొందిన సబ్జెక్ట్స్ ఏమున్నాయంటే ఇండియన్ హిస్టరీ, హెరిటేజ్, కల్చర్ హెరిటేజ్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా వరల్డ్. ఇవి హైయెస్ట్ మార్క్స్ దే గాట్ ఇన్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్. అన్నిటికన్నా హైయెస్ట్ అన్కంపారబుల్ మార్క్స్ దేనికి ఉన్నాయంటే పొలిటీ, గవర్నెన్స్ కు ఉన్నాయి. అంటే ఈ ఆప్షనల్ కూడా ఆ విధంగానే పొలిటీ, గవర్నెన్స్ కి అనుగుణంగానే మీ ఆప్షనల్ సెలక్షన్ ఉండాలి. దేర్ఫోర్ డోంట్ కన్ఫ్యూజ్ అండ్ డోంట్ మిస్గైడెడ్ బై కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఫ్యాకల్టీస్. ఎందుకంటే ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ పర్టికులర్ గా ఒక సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్స్ అయి ఉంటే అది స్కోరింగ్ పేపర్ సబ్జెక్ట్ తన సబ్జెక్టే తెలుసుంటే దాన్నే తీసుకోమని అడుగుతారు. అలాగే స్టూడెంట్స్ కూడా బయాస్ ఉంటుంది. ఫ్యాకల్టీ ఇన్స్టిట్యూట్స్కే కాదు, నేను డిగ్రీలో లేదా ఇంజనీరింగ్ చేశాను, లేకపోతే పీజీ పలానా సబ్జెక్ట్ చేశాను, ఆ సబ్జెక్ట్నే నేను ఎంచుకుంటానని మీరు కనుక మంకు పట్టి పడితే కనుక యూ లూజ్ మార్క్స్ మిస్ అవుతారు అనమాట. అందువల్ల బి లింక్ సెలక్షన్ ఆఫ్ ఆప్షనల్ విత్ ది number of weightage of marks given in this written mains examination general studies papers. That is very important. And then GS4 ethics and integrity, this is a entirely new innovation by UPSC in 2013. ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఒక వ్యక్తి యొక్క ఇంటిగ్రిటీని, ఎథిక్స్ ని ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ లోనే చెక్ చేయాలా అనే ఉద్దేశంతో ఎంటైర్ 250 మార్క్స్ వర్ ఎంటైర్లీ డివోటెడ్ టు ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ దీన్ని ఎక్కువగా చదవాల్సిన దానికన్నా కూడా ప్రాక్టీస్ చేయాల్సిన పేపర్గా మనం చెప్పొచ్చు అనమాట. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇది ఎక్కువగా కేస్ స్టడీస్ కి హైయెస్ట్ మార్క్స్ వస్తున్నాయి. బట్ హాఫ్ ఆఫ్ ది పేపర్ థియరీస్, థింకర్స్, అలాగే వారి యొక్క ఫిలాసఫర్స్, రిఫార్మర్స్, వాళ్ళ యొక్క ఐడియాస్ పైన మీకు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ పేపర్ ఆల్సో గోయింగ్ టు బి గేమ్ చేంజర్. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్ యూ విల్ గెట్ హై స్కోర్స్ అన్నమాట. జస్ట్ రీడింగే కాకుండా దీన్ని మోడల్ పేపర్స్ ని, ప్రీవియస్ పేపర్ ని, ప్రతి ఒక్క ప్రీవియస్ పేపర్లో ప్రతి ఒక్క ఎథిక్స్ ఇంటిగ్రిటీకి ఇచ్చిన క్వశ్చన్ ని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. చేసినప్పుడు ఈ పేపర్ చాలా ఈజీ వెన్ కంపేర్ టు రిమైనింగ్ ది ఫస్ట్ జిఎస్ పేపర్ 1, 2, 3. ఓకే, సో 1, 2, 3 కన్నా ఈజీ అయిపోతుంది అనమాట. సో అయితే దీంట్లో ఏమున్నాయో చూద్దాం. థింకర్స్ అండ్ థియరీ వర్త్ 120 మార్క్స్ ఇస్తున్నారు. అలాగే మనకి కేస్ స్టడీస్ కి 130 మార్కులు ఇస్తున్నారు. అందుకనే ప్రాక్టీస్ ఎక్కువ అవసరం అని చెప్పడం జరిగింది. థింకర్స్ కి మనకి చాలా థింకర్స్ ఇంకా డిఫికల్ట్. కేస్ స్టడీస్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. లేకపోతే గవర్నెన్స్ ఇష్యూస్ లో అనుభవం ఉన్న వాళ్ళు క్లాసులు వింటే, అడ్మినిస్ట్రేషన్ లో యాక్చువల్ అనుభవం ఉన్న వాళ్ళు క్లాసెస్ వింటే కనుక మనకి మోర్ క్లారిటీ కేస్ స్టడీస్కి వస్తాయి. బట్ థింకర్స్ అండ్ థియరీకి చాలా ముఖ్యంగా పొలిటికల్ సైన్స్ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న థియరీస్ ని, థింకర్స్ ని మనం ఫోకస్ చేసుకోవాలి. సో దెన్ when come to the total marks are 250 marks for this paper. Part 1 basic and thinkers, and there are 5 parts in this. If you analyze and divide this paper, we can divide into 5 parts. Part 1 basic and thinkers, ethics, basic theory, emotional intelligence, allied topics ఇవ్వడం జరుగుతుంది. థింకర్స్, రిఫార్మర్స్ ఇంతకు ముందు చెప్పాను. అలాగే పార్ట్ 2 లో సరౌండింగ్ హ్యూమన్ ఎకాలజీ, మన చుట్టూ ఉన్న సమాజం, మన చుట్టూ అంటే మన ఇంట్లో అవ్వచ్చు, మన సమాజంలో అవ్వచ్చు, మన ఆఫీసులో అవ్వచ్చు, మన స్కూల్లో అవ్వచ్చు, మన కాలేజీలో అవ్వచ్చు. ఈ విధంగా దాని యొక్క సరౌండింగ్ హ్యూమన్ ఎకాలజీకి సంబంధించి అడుగుతున్నారు. దీని యొక్క మీ యొక్క యాటిట్యూడ్స్, ఫ్యామిలీ, సొసైటీ, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అన్ని కూడా చెక్ చేస్తారు ఇందులో. అలాగే పార్ట్ 3 జాబ్ రిలేటెడ్ గా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ వాల్యూస్, వర్క్ కల్చర్ అట్ ఆఫీస్, ఇవన్నీ అంశాలు ఉంటాయి. కంపాషన్ ఫర్ అదర్స్ వైల్ ఆన్ జాబ్, జాబ్లో ఉన్నప్పుడు మనకు రూల్స్ మాత్రమే కనబడతాయి చాలా మందికి. బట్ కంపాషనేట్ గా ఎలా ఉండాలి, రూల్స్ ఫాలో అవుతూ కూడా వాళ్ళకి ఎలా హెల్ప్ చేయొచ్చు అనే ఒక యాటిట్యూడ్నల్ చెక్ చేస్తారు. అలాగే పార్ట్ 4 లో
పబ్లిక్ ఆర్గనైజేషన్ సంబంధించి థియరీ, కోడ్ ఆఫ్ కండక్ట్, ఎథిక్స్, క్యారెక్టర్, చార్టర్స్, కరప్షన్, ఆర్టీఐ, ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఫండింగ్ ఇష్యూస్ అన్ని కూడా దీంట్లో పార్ట్ 4 లో వస్తాయి అన్నమాట. పార్ట్ 5 లో ప్రైవేట్ ఆర్గనైజేషన్ అండ్ ఎథిక్స్. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎథిక్స్ సంబంధించి, అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఎథిక్స్ ఎలా ఉండాలి అంటే, మీరు వెన్ వి డీల్ యాజ్ ఆఫీసర్, సివిల్ సర్వెంట్, యూ ఆల్సో హ్యావ్ టు డీల్ విత్ ప్రైవేట్ ఆర్గనైజేషన్. సో అక్కడ ఎథిక్స్, ఇంటిగ్రిటీ ఎలా ఉండాలనే విషయాలను కూడా ఇవన్నీ కూడా 5 పార్ట్స్ లో సుమారుగా 20 నుంచి మనకి 30 నుంచి 50 మార్కులు వస్తున్నాయి ఈచ్ 5 పార్ట్స్ కి. ఆ విధంగా 250 మార్క్స్ ఏ విధంగా వస్తున్నాయి అన్నది మనకి 5 పార్ట్స్ కి 5 50లుగా వస్తూ ఉన్నాయి అన్నమాట. అయితే దేనికి ఎంత ఇస్తారన్నది వాళ్ళ ఇష్టంగా ఉంటుంది. బట్ ఒక్కొక్క పార్ట్ కి సుమారుగా 50 మార్కులు వస్తున్నాయి. అందువల్ల ఈ 250 మార్కుని ఈ 5 ఎథిక్స్ అండ్ బేసిక్స్ మీద ఉంటుంది, ఫ్యామిలీ సొసైటీ మీద, జాబ్ అట్ అవర్ ఆఫీస్ దగ్గర అవర్ అప్రోచ్ ఎలా ఉందని ఉంటుంది, పబ్లిక్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. ఈ విధంగా ఈ 5 అంశాల మీద పేపర్ జనరల్ స్టడీస్ 4 ఎథిక్స్ ఇంటిగ్రిటీని కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా మనకి వెయిటేజ్ టు పొలిటికల్ సైన్స్. ఇంకొక 10 నిమిషాల్లో ఐ వుడ్ క్లోజ్ అండ్ ఐ విల్ గివ్ యూ మోర్ క్లారిటీ అండ్ ఇన్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. సో ఇక్కడ ఇంతకు ముందే చెప్తూ వచ్చాను, వెయిటేజ్ టు ది పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ కి ఎలా ఉందో ఈ టేబుల్ కనుక మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని మార్కులు వస్తాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ వెయిటేజ్ మార్క్స్ ఫర్ సబ్జెక్ట్ చూస్తే ఎస్ఏ పేపర్, జనరల్ ఎస్ఏలో 250 మార్కులు మనకు అందరికీ తెలుసు. అందులో మనకి 2 సెక్షన్స్ ఇస్తున్నాడు. ఒక్కొక్క సెక్షన్ లో కంపల్సరీ ఒక ఎస్ఏ రాయాలి. ఆ ఒకే ఎస్ఏ రాయాలన్నప్పుడు చాలా ఫస్ట్ సెక్షన్ చాలా ఎవరైనా రాయగలరు, వితౌట్ చదవకుండా కూడా రాయొచ్చు అన్నట్టుగా ఉంటాయి. సింప్లిసిటీ ఈస్ ద బెస్ట్ పాలసీ ఆఫ్ సోఫిస్టికేషన్ అంటూ మన క్వశ్చన్ ఇచ్చాడు ఈ సెక్షన్ లో. వెరీ వెరీ కామన్ క్వశ్చన్స్ ని, ఎథికల్ క్వశ్చన్స్ ని, వాల్యూ బేస్డ్ క్వశ్చన్స్ ని మనకి ఈ సెక్షన్ లో ఇస్తారు. దీన్ని అందరికీ తెలిసినగానే ఉంటాయి, కానీ దీన్ని ఎన్నిసార్లు వీలైతే, ఎన్ని యాంగిల్స్ లో వీలైతే అన్ని యాంగిల్స్ లో స్ట్రక్చర్స్ ఫామ్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. దానికి ఎవాల్యుయేషన్ చేసుకోవడం, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ మెంటార్స్ తో మనం ఎవాల్యుయేషన్ చేయించుకొని మార్క్స్ కేటాయించు అలర్ట్ చేయించుకోవాలి. అప్పుడే మనకి స్పష్టంగా వస్తుంది. ఇందులో 125 మార్కులు ఉన్నాయి. ఈ పొలిటికల్ సైన్స్ ని కనుక ఆప్షనల్ గా తీసుకుంటే సెక్షన్ 2 లో ఖచ్చితంగా పొలిటికల్ సైన్స్ లో ఒక ఎస్ఏని మీరు రాయగలుగుతారు. పొలిటికల్ సైన్స్ అయినా కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ. అంటే ఫస్ట్ ది 2 జనరల్ గా ఉంటుంది, ఎథిక్స్ వాల్యూ బేస్డ్, సోషల్ వాల్యూస్ బేస్డ్ గా ఉంటాయి, లైఫ్ పర్పస్ విధంగానే ఉంటుంది, ఇంటలెక్చువల్ ట్రేట్స్ ని, ఇంటలెక్చువల్ థింకింగ్ ని, ఇంటలెక్చువల్ ఐడియాస్ ని ప్రొవోక్ చేసే విధంగా ఫస్ట్ సెక్షన్ ఉంటే, సెకండ్ సెక్షన్ జనరల్ ఎస్ఏలో మనకి 125 మార్క్స్ ఈజీగా ఈ పొలిటికల్ సైన్స్ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు ఈజీగా మనకి సోషియో ఎకనామిక్ పాలసీస్ పైన, సోషియో ఎకనామిక్ ఇష్యూస్ పైన, పొలిటికల్ ఇష్యూస్ పైన ప్రశ్న వస్తాయి సెక్షన్ 2 లో. కాబట్టి ఇక్కడ 125 మార్కులు పొలిటికల్ సైన్స్ కానీ తీసుకుంటే 125 మార్కులు జనరల్ ఎస్ఏలో కలిసి వస్తాయి. అదే గవర్నెన్స్ పేపర్ 2 జనరల్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటిక్స్, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది. ఇందులో ప్రిలిమ్స్ లో మనకి 15 to 20 మార్క్స్ వస్తాయి. చూసాంగా మన లాస్ట్ క్లాస్ లోనే సెషన్స్ లోనే అనలైజ్ చేసాం. ఒక్కొక్కసారి 20+ కూడా ఇస్తున్నాడు, బట్ మినిమం 15 వస్తున్నాయి. కాబట్టి ఈ 15 కూడా పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ గా తీసుకుంటే 15 నుంచి 20 మార్కులు మన ప్రిలిమ్స్ లో వచ్చేస్తాయి. లెట్స్ కమ్ టు నౌ ఫోకస్ ఆన్ మెయిన్స్ ఓన్లీ. మెయిన్స్ చూసుకుంటే కనుక 250 మార్కులు కేటాయిస్తారు. 250 మార్కులు జనరల్ స్టడీస్ 2 లో ఉన్నటువంటి 250 మార్కులు వాటి యొక్క సబ్జెక్ట్స్ అన్ని కూడా పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ సిలబస్ లో కవర్ అవుతుంది. కాబట్టి పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకుంటే 250 మార్కులు, జనరల్ ఎస్ఏలో 125 మార్కులు, అంటే 375 మార్కులు ఇక్కడ ఖాయంగా వస్తాయి అన్నమాట పొలిటికల్ సైన్స్ తీసుకుంటే. అలాగే నెక్స్ట్ జనరల్ స్టడీస్ 3, ఇది సెక్యూరిటీకి సంబంధించి ఇంటర్నల్ సెక్యూరిటీలో అని ఇచ్చాడు, దానికి 50 మార్కులు కేటాయించాడు. అది కూడా మరి పొలిటికల్ సైన్స్ ఆప్షన్ సిలబస్ లో ఉంది. అందువల్ల అది 50 మార్కులకు ఉంది. అంటే 375 + 50 425 మార్కులు ఇక్కడికి వచ్చాయి మెయిన్స్ లో, ఇఫ్ యూ సెలెక్ట్ పొలిటికల్ సైన్స్ యాజ్ ఆప్షనల్. ఓకే, అండ్ ఇట్ GS 5 ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఇప్పుడే చూసాం మనము ప్రిలిమ్స్ లో అయితే 2 to 5 మార్క్స్ వస్తాయి ఎథిక్స్ వాల్యూస్ పైన పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకుంటే. కానీ మెయిన్స్ లో చూడండి 130 మార్కులు కేస్ స్టడీస్. అలాగే ఈవెన్
థియరీస్ థింకర్స్లో కూడా మరి మరొక 50 మార్క్స్ వస్తాయి. సో ఆ విధంగా మనకి 500 నుండి మినిమం 500 నుండి 600 మార్కులు వస్తాయి అన్నమాట. అంటే ఎథిక్స్ ఇంటిగ్రిటీలో 250 మార్కుల్లో హాఫ్ ఆఫ్ ది మార్క్స్ మనకి పొలిటికల్ సైన్స్ తీసుకుంటే అటు థింకర్స్లోని ఫిలాసఫర్స్లోని ఇటు కేస్ స్టడీస్లో కూడా కవర్ అవుతాయి. ఆ విధంగా మనకి మినిమం హాఫ్ ఆఫ్ ది మార్క్స్ వేసుకున్న మనకి 110 మార్కులు వేసుకున్నా కూడా 550 మార్కులు మినిమం వస్తాయి. దేంట్లో పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకుంటే 500 మార్కులు ప్లస్ ఆ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల జనరల్ స్టడీస్ పేపర్స్ లో ఉన్నటువంటి సిలబస్ కవరేజ్ చూసుకుంటే మరొక 550 మార్కులు. 500 550 ఎంత అండి చెప్పండి? 500 550 ఎంత? 500 ప్లస్ 550 ఈజ్ ఈక్వల్ టు 1050 మార్క్స్ అవుట్ ఆఫ్ ది 1750 రిటర్న్ మార్క్స్. 1750 మార్కుల్లో 1050 మార్కులు మనకి పొలిటికల్ సైన్స్ కనుక ఆప్షనల్ గా తీసుకుంటే మనకు వస్తాయి అన్నమాట. సో అందుకని ఈ రోజు మీరు డౌన్లోడ్ చేయండి ఈ సిలబస్, పొలిటికల్ సైన్స్ ఆప్షన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్, దాన్ని చూడండి. జనరల్ స్టడీస్ Sir, సిలబస్. what is the name of the tab, sir? అమ్మా ఏంటమ్మా? What is the name of the tab, sir? ఒక 2-5 నిమిషాలు మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్లీజ్ నోట్ డౌన్ యువర్ డౌట్ అమ్మా. సో ఈ విధంగా మనకి ఆ జిఎస్ 5 ఎథిక్స్ ఇంటిగ్రిటీ ఆప్టిట్యూడ్ లో మనకి మినిమం ఆఫ్ మ్యూట్ చేయండి అమ్మా ఎవరో. సో ఈ విధంగా మనకి ఈ పొలిటికల్ సైన్స్ కనుక ఆప్షనల్ గా తీసుకుంటే మినిమం 550 మార్కులు జనరల్ స్టడీస్ సిలబస్ లో కవర్ అవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. డోంట్ ఫాలో వెన్ యూ టేక్ ఆప్షనల్ సెలక్షన్ డెసిషన్ తీసుకున్నప్పుడు డోంట్ ఫాలో ది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఫ్యాకల్టీస్ బయాస్డ్ వ్యూస్. ఎందుకంటే వాళ్ళ బయాస్ ఉండదు, సహజం, వాళ్ళు తప్పని నేను అన్ను. అందుకని టేక్ కేర్ when you take a decision of choosing an optional. Therefore, and political science option lo maroka benefit ante average markuలు వస్తాయి. A highly matured subject, lot of information is available, lot of books are available, lot of information is available. Therefore, this option is the first number one optional. We all know that Tina Dabi got with first attempt లోనే ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఎందువల్ల అంటే పొలిటికల్ సైన్స్ ఆప్షన్ ని ఆమె 2015లో చూజ్ చేసుకొని మరి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అప్పటి వరకు ఢిల్లీలో కూడా ఎవరు కూడా పొలిటికల్ సైన్స్ తీసుకోమని ఎవరు ఫోకస్ చేయలే ఆ రోజు కూడా. షీ వాజ్ ఫోర్ సైటెడ్ అండ్ వెల్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ అండ్ షీ హాస్ టేకెన్ బోత్ ఇన్ పీజీ అండ్ ఆల్సో డిగ్రీ దిట్ పొలిటికల్ సైన్స్ యాజ్ హర్ ఆప్షన్. దట్స్ ద రీజన్ వై షీ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. సో ఈ విధంగా మనకి ఈ పొలిటికల్ సైన్స్ కనుక తీసుకుంటూ వచ్చే వెయిటేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు నౌ ది వెయిటేజ్ గివెన్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, దానికి సంబంధించి చూద్దాం మనం ఇప్పుడు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అండ్ దీనికి కూడా ఎస్ఏ పేపర్ లో 125 మార్కులు సెక్షన్ 2లో కవర్ అయిపోతాయి. ఓకే, అలాగే దీనికి కూడా GS 2లో ఉన్న మార్కులు మొత్తం 15 నుంచి 20 ప్రిలిమ్స్ లో కవర్ అవుతాయి. మొత్తం 250 మార్కులు కవర్ అయిపోతాయి. GS 2 మెయిన్స్ లో ఉన్నటువంటి మార్కులు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిలబస్ లో మొత్తం కవర్ అయిపోతాయి. అలాగే GS ప్రిలిమ్స్ లో కూడా 15 నుంచి 20 మార్కులు మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్ తీసుకుంటే ఖచ్చితంగా వస్తాయి. సో ఆ విధంగా నెక్స్ట్ సెక్యూరిటీ కంప్లీట్ గా 50 మార్క్స్ వస్తుంది. కంప్లీట్ గా 50 మార్క్స్ వస్తాయి. సో ఈ విధంగా ఎథిక్స్ ఇంటిగ్రిటీలో కూడా మనకి ఆల్మోస్ట్ 200 మార్క్స్ కవర్ అయిపోతాయి. బోత్ థియరీలోని యాజ్ వెల్ యాజ్ కేస్ స్టడీస్ లో కూడా 200 మార్కులు, అంటే పొలిటికల్ సైన్స్ ఆప్షన్ కన్నా ఎక్కువ మార్కులు కవర్ అయిపోతాయి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి మరి 250 మార్కులు GS 2లోని, అలాగే 125 మినిమం 125 మార్కులు మినిమం మనకి జనరల్ ఎస్ఏలోని, అంటే 275 375 ఇంటర్నల్ సెక్యూరిటీ 425, 50 మార్క్స్ యాడ్ చేసుకుంటే 425, ఇక్కడ 200 తీసుకుంటే 625 మార్క్స్. అంటే మనకి 75 మార్కులు, 50 నుంచి 75 మార్కులు అదనంగా పొలిటికల్ సైన్స్ కాకుండా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే వస్తాయి. బట్ వై ఐ డోంట్ గివ్ ది ఫస్ట్ ర్యాంక్ టు దిస్ ఆప్షనల్ అంటే ఇది వెరీ డైనమిక్ సబ్జెక్ట్. పర్టికులర్లీ పేపర్ 2 ఈజ్ ఎ డైనమిక్ సబ్జెక్ట్.
అందువల్ల అటువంటి డైనమిక్ సబ్జెక్ట్ కనుక మీరు చూజ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ కోచింగ్లో జాయిన్ అవ్వాలి, మీ గురించి అర్థం కావాలి, అప్పుడు మేము సజెస్ట్ చేస్తాం. అంటే న్యూస్ పేపర్లో ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది క్వశ్చన్ పేపర్ కూడా. క్వశ్చన్ పేపర్ ఎప్పుడు కూడా మీకు మెటీరియల్ రెడీగా అందుబాటులో ఉండే విధంగా ఉండదు. సో చాలా జనరల్ ఇష్యూస్ పైన, కరెంట్ ఇష్యూస్ పైన, ఎఫ్ఐఆర్స్ పైన, మనకి సోషల్ ఎకనామిక్ ఇష్యూస్ పైన, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ పైన పేపర్ 2లో ఉంటాయన్నమాట. అంటే పేపర్ 7 అది మనకి. సో అందువల్ల ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ గెయినింగ్ మోర్ దాన్ 50 మార్క్స్ than political science. But why we prefer the political science is it is average mark. It's going to fetch average marks for the any serious aspirants. And it also పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కనుక చూజ్ చేసుకోండి ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి. బట్ థింగ్ ఏంటంటే 75-50 వస్తాయని కంగారు పడకూడదు. మీరు నిర్ణయం తీసుకోవడానికి ఇప్పుడు అర్జెంట్ కూడా లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే 2 ఆప్షన్స్ తీసుకుందామని మనసులో అనుకుంటారో ఈ రెండిట్లో ఏదో ఒకటి, మీరు ఇప్పుడు కంగారే లేదు నిర్ణయం తీసుకోవడానికి. ప్రిపరేషన్ టైంలో ఇవన్నీ మీకు జనరల్ స్టడీస్ లో కవర్ అవుతున్నాయి. అందువల్ల మీరు వాటి గురించి కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇది డైనమిక్ ఇన్ నేచర్. ఈ డైనమిక్ అంటే ఎవరైతే కరెంట్ న్యూస్ పేపర్ ని చాలా ఇష్టంగా చదువుతారో, చాలా రోజు ఫాలో అవుతారో వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. అదొకటే కాదు, రెండో ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే మీరు సొంతంగా రాసేటువంటి టాలెంట్. ఏ అంశం పైన సొంత పదాల్లో, సొంత ఆలోచనలతో క్వశ్చన్కి అనుగుణంగా ఆర్టికులేటింగ్ స్కిల్స్ అవి ప్రాక్టీస్తో వస్తాయి. ఓవర్ నైట్ ఏం రావు. ఆర్టికులేటింగ్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, ఈజీగా సొంతంగా రాయగలిగే టాలెంట్స్, స్కిల్స్ ఉన్నవాళ్ళు ఈ పేపర్ని, ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ని చూస్ చేసుకోవచ్చు. అందువల్ల దీస్ ఆర్ ది బెస్ట్ 2 ఆప్షనల్స్. మరి పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ గోయింగ్ 625 మార్క్స్ ఇన్ ద మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ లో 15 to 20 మార్క్స్ వస్తున్నాయి 2 ఆప్షన్లకి. సో అలాగా ఆప్షన్ లో 500 మార్కులు కవరేజ్ వస్తున్నాయి. అంటే మనకి టోటల్ ఎంత కవరేజ్ వస్తుందంటే మనకి 625 + 500 వస్తే మనకి 1125 మార్కులు అవుట్ ఆఫ్ 1750 మార్క్స్ లో మనకి 1125 మార్క్స్ మనకి ఈ ఆప్షన్ గనక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకుంటే వస్తాయి. సో మినిమం 1050 మార్క్స్ మనకి పొలిటికల్ సైన్స్ తీసుకుంటే వస్తాయి. ఇక్కడ 1125 మార్క్స్ మనకి ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్ కనుక చూస్ చేసుకుంటే వస్తాయి అన్నమాట. దట్స్ వై వీ నీడ్ నాట్ వరీ ఎట్ దిస్ మొమెంట్ అబౌట్ ది సెలక్షన్ ఆఫ్ ఆప్షనల్. దీనిపైన పూర్తిగా ఒక 2-3 నెలల ప్రిపరేషన్ అయిన తర్వాత ప్రాక్టీస్ అవుతూ ఉండగా యూ కెన్ మీ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత మీ ఆన్సర్ స్క్రిప్ట్స్ ని అప్పుడు మేము సజెస్ట్ చేయగలరు రెండిట్లో ఏది అనేది. బట్ ఈ 2 మినహాయించి వెళ్ళాలి అనుకున్నప్పుడు వన్ షుడ్ హ్యావ్ థరో about the fate of the students who opted for those syllabus the last 5 years. అంతకుముందు రాసిన వాళ్ళు వ్యాలిడ్ కాదండి. లాస్ట్ రీసెంట్ గా ఎవరైతే రాశారో ఆప్షన్ చూజ్ చేసుకొని ర్యాంకర్స్ కానీ, టాపర్స్ కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, అలాగే సీనియర్స్ ని కూడా మీరు బేస్ చేసుకోకూడదు ఫ్రెషర్స్. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటి నుంచో పీజీలో కూడా నాలెడ్జ్ ఉంటుంది ఆ సబ్జెక్ట్ మీద. వాళ్ళు ఎందుకంటే జనరల్ స్టడీస్ లో సంబంధం లేని సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి డబుల్ బర్డెన్ అవుతుంది. డబుల్ బర్డెన్ అయినది సీనియర్స్ ఫేస్ చేయగలరు, ఫ్రెషర్స్ ఫేస్ చేయలేరు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ వైజ్ టు టేక్ దట్ ఆప్షనల్ విచ్ కవర్స్ ఇన్ ది జనరల్ ఎస్సే, జనరల్ స్టడీస్ సిలబస్ హైయెస్ట్ మార్క్స్. కాబట్టి మీరు ఒక ఫ్రెషర్ కి ఫస్ట్ అటెంప్ట్ లో సాధించాలంటే ఏ ఆప్షన్ తీసుకుంటారనేది చాలా కీలకమైనది. మీరు కనుక బెండ్ అయ్యి మీ సొంత సబ్జెక్ట్ నో, మీకున్న నాలెడ్జ్ ఉన్న సబ్జెక్ట్ నో బయాస్డ్ గా కనుక ఇంట్రోవర్ట్ గా ఆలోచిస్తూ తీసుకుంటే ప్రమాదం. ఇంతకుముందు సైన్సెస్ సబ్జెక్ట్స్ ఇంకా ప్రమాదం. ఎనీ అదర్ సోషల్ సైన్స్ లో అయితే కనీసం జాగ్రఫీలో 100 మార్క్స్ వస్తున్నాయి, ఇండియన్ హిస్టరీలో 100 మార్క్స్ వస్తున్నాయి, ఎకానమీలో 125 మార్క్స్ వస్తున్నాయి జనరల్ స్టడీస్ లో. కానీ ఎకానమీ చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్, చాలా వాస్ట్, కంప్లీట్లీ బోత్ థియరీ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మైక్రో ఎకానమీ ఉంటుంది, మ్యాక్రో ఎకానమీ ఉంటుంది, చాలా కష్టమైంది. అందువల్ల ఎకానమీకి వెయిటేజ్ 125 మార్క్స్ ఉన్నా కూడా అది కూడా చూజ్ చేసుకోలేము. సో దిస్ ఈస్ ద వన్ షుడ్ హ్యావ్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్ వైల్ సెలెక్టింగ్, వైల్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్. సో ఇకపోతే హిస్టరీ సబ్జెక్ట్ కూడా మనకి ఈ ప్రిలిమినరీలో 15-20 కవర్ అవుతాయి, 100 మార్క్స్ కవర్ అవుతాయి మెయిన్స్ లో. కాబట్టి దీంట్లో కవరేజ్ మనకి 100 మార్క్స్ కి మించి లేదు మెయిన్స్ లో. కాబట్టి 600 మార్కులే వస్తాయి. కాబట్టి ఈ విషయాల్ని నేను 2013లోనే చెప్పాను.
2013లోనే ఇదే విషయాల్ని నేను స్పష్టంగా చెప్పాను. ఈ ఆప్షన్స్ చూస్ చేసుకోండి. 2015లో టీనా దాబి proved what I said in 2013. So this is what I'm saying about the prelims syllabus analysis of the civil service mains examination with regard to optional as well as general studies syllabus. So these are the examination pattern of the paper general studies civil service mains examination. These are the 7 papers having 715 marks and personality test 275 marks. దీనికి సెపరేట్ వీడియోలో పర్సనాలిటీ టెస్ట్ ని ఎలా అప్రోచ్ అవ్వాలో, ఇప్పటి నుంచే ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియజేస్తాను. అండ్ దెన్ పర్సనాలిటీ టెస్ట్ తర్వాత మొత్తం టోటల్ గ్రాండ్ మార్క్స్ 2025. ఇందులో కనుక మనకి 950 హైయెస్ట్ ఇప్పటి వరకు అనుదీప్ స్కోర్ చేశారు. అందుకని 950 ప్లస్ వేసుకొని మనము టార్గెట్ స్కోర్ గా ఫిక్స్ చేసుకొని 2022లో నన్ను ఫాలో అవుతున్న విద్యార్థులు హైయెస్ట్ స్కోర్ సాధించి టాపర్స్ కావాలనే ఒక ప్యాషన్ తో, ఒక లక్ష్యంతో నేను మీకు సంకల్పంతో చెప్తున్నాను. బ్లెస్ యూ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ ఆర్ ఫాలోయింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో ఆర్ మై క్లాస్, దట్ ఐ బ్లెస్ యూ టు గెట్ టు హైయెస్ట్ మార్క్స్ in the civil service mains examination. And then this is the what are the then how to score లో ఇంతకు ముందు నేను చెప్పాను, రిపిటేషన్ అవుతుంది. ప్రెజెంటేషన్ స్కిల్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్రెజెంటేషన్ స్కిల్స్ అదే డిసైడ్ చేస్తుంది. చాలా మందికి ఫ్రెషర్స్ కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ని గుర్తుండదు. ఇంత వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ లో సుమారు 7-8 సబ్జెక్ట్స్ లో ఇష్యూస్ పైన ఇన్ఫర్మేషన్ చదువుతున్నప్పుడు ఫస్ట్ మేజర్ హర్డిల్ ఏంటంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి. అందులోని సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎంతో కష్టంగా ఉంటుంది. సో బట్ డోంట్ గో బై దట్. యాక్చువల్ డిఫికల్టీ is not with the prelims or information you are having, but it is the presentation skills, it is the writing skills that decides whether you get top scores, whether you get to top positions in civil service examination. So andukani don't go by this difficulty levels at the beginners or freshers. So presentation skills holds the key. I am the best expert in the presentation skills in entire India. Because I have had proved it in my while I was writing civil service examination. I used to get highest marks in the general essay marks with good presentation skills. Consistently I used to get high marks. And then now ఈ presentation skills కావాల్సినటువంటి అన్ని చాలా పేషెన్స్ కావాలి, ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి, ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. నోటి మాటలతో ఏమి రాదు. అది మీరు ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఎంత ఉన్నా కూడా హైయెస్ట్ మార్క్స్ రావాలంటే ప్రెజెంటేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అలా చేయాలంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ని విత్ ఇన్ టైం ఫ్రేమ్ లో రాయాలి. అంటే మన ఇష్టం వచ్చినంత గంటలు అరగంట రాయడం కాదు. అక్కడ మనకి 12 minutes పర్మిటెడ్ అయితే జనరల్ స్టడీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో మీరు 12 minutes లోనే ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు అసలు సిసలైనటువంటి అవుట్పుట్ వస్తుంది. మీరు ఏం చేయాలో అర్థమవుతుంది. అందువల్ల రైటింగ్ ప్రాక్టీస్ విత్ ఇన్ టైం ఫ్రేమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకన్నా ఇంపార్టెంట్ ఇది ఫ్రెషర్స్ కి ముఖ్యంగా ఫస్ట్ అటెంప్ట్ లోనే రావాలంటే ముఖ్యంగా ప్రాపర్ ఎవాల్యుయేషన్ ఉండాలి అండర్ ది ఎక్స్పీరియన్స్డ్ మెంటార్ విత్ పర్సనల్ గైడెన్స్. ప్రాపర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ యువర్ ఆన్సర్ స్క్రిప్ట్స్ under the experienced mentor with personal guidance. In fact, I tell you frankly that this is the most difficult thing to get. మీ ఎంటైర్ ప్రిపరేషన్ లో బోల్డ్ మెటీరియల్ దొరుకుతుంది, బోల్డ్ పుస్తకాలు దొరుకుతాయి, బోల్డ్ మంది కవర్లు చెప్తారు. కానీ ఎవరు కూడా మీకు ఈ ఆన్సర్ స్క్రిప్ట్ ని దిద్ది ఎవరు. మీ ఈ సెషన్ లో 2 బెస్ట్ పర్సన్స్ మేమున్నాము. వెంకటేశ్వర సార్ సిటిఓ గారు కూడా మనకు ఈ లైన్ లో ఉన్నారు. ఆయన కూడా మాట్లాడతారు మీరు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో. నేనున్నాను. ఈ పర్సనల్ స్క్రిప్ట్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు మాత్రమే మీరు ఫస్ట్ అటెంప్ట్ లో ఫ్రెషర్ కెన్ గెట్ ఇట్. దేర్ఫోర్ డోంట్ ఫర్గెట్ దట్ ప్రాపర్ ఎవాల్యుయేషన్ అండర్ ఎక్స్పీరియన్స్డ్ మెంటార్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్ స్కిల్స్ ఆర్ రైటింగ్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అచీవ్ 1000 marks out of 1750 written mains marks in civil service examination. And therefore prelims cum mains integrated preparation strategy ని మీరు ఎప్పటి నుంచే ఫాలో అవ్వాలి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అంటే మీకు ఒక అందరూ చేసేది ఏంటంటే తప్పు, ప్రిలిమినరీ ఫోకస్ చేసి మెయిన్స్ వదిలేసి మెయిన్స్ ఉన్నటువంటి 2 నెలల్లో చదువుతారు. దానివల్ల చాలా నష్టపోతారు వాళ్ళు. సో అందుకనే చెప్తున్నాను, యూ షల్ హ్యావ్ ఫాలో ఏ కైండ్ ఆఫ్ అప్రోచ్ దట్ ఈస్
ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. అంటే ప్రిలిమ్స్కి ఎక్స్టెన్సివ్ నేచర్ ఉన్నటువంటి సెపరేట్ నోట్స్ తయారు చేసుకోండి, మెయిన్స్కి సెపరేట్ నోట్స్ తయారు చేసుకోండి. ప్రిలిమ్స్కి ఎక్స్టెన్సివ్ యాటిట్యూడ్తో ఎక్స్టెంటివ్ అప్రోచ్తో చదవాలి బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ క్వశ్చన్స్ ఆఫ్ దట్ టాపిక్. మెయిన్స్కి ఇంటెన్సివ్గా ఇన్డెప్త్గా క్లారిటీతో అవగాహనతో చదవాలి, అవగాహనతో ప్రాక్టీస్ చేయాలి, చదవటం ఒకటే కాదు. సో ఇది రెండు సైమల్టేనియస్గా జరగాలి. ఆ ఒక టాపిక్ మీరు ఎంచుకున్నప్పుడు బోత్ ప్రిలిమ్స్ గా మెయిన్స్ ని క్లియర్ చేయాలి మీ ప్రిపరేషన్ ని. మీరు కనుక ప్రిలిమ్స్ కి నోట్స్ తయారు చేసుకుని ప్రిలిమ్స్ లాగే ప్రిపేర్ అయిపోతే యూ లూజ్ ఎట్ మెయిన్స్ అనమాట. ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, ప్రిలిమ్స్ కా మెయిన్స్ వల్ల ప్రిపేర్ అయితే మెయిన్స్ లో ఎటువంటి ఫ్యాక్ట్స్, ఎందుకంటే ప్రిలిమ్స్ చదివేటప్పుడు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మీ హ్యాండ్ లో ఉంటుంది, మీ మైండ్ లో కూడా ఉంటుంది, అదంతా రాయడానికి మెయిన్స్ లో కుదరదు. అప్పుడు ఏది ముఖ్యమైనటువంటి అంశం రాయాలో మీరు రాసినప్పుడు దాన్ని ఎవాల్యుయేషన్ చేసినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ కానీ పర్సనల్ మెంటర్స్ కానీ మీకు గైడ్ చేస్తారు. కాబట్టి అప్పుడు మీకు చాలా ఈ మెయిన్స్ నోట్స్ సెపరేట్ గాను ప్రిలిమ్స్ నోట్స్ సెపరేట్ గాను. ప్రిలిమ్స్ నోట్స్ బిగినింగ్ లో రాయకూడదు, అండర్లైన్ చేసేసుకుంటే ఎన్సీఆర్టీ బుక్ లో సరిపోతుంది, తర్వాత టైంలో రాయొచ్చు. సో ఈ విధంగా ప్రిలిమ్స్ ఒక మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి. రెగ్యులర్ రీడింగ్ ఆఫ్ హిందూ ఎడిటోరియల్స్ అండ్ ఇంపార్టెంట్ యోజన కురుక్షేత్ర ఆర్టికల్స్ తప్పనిసరిగా చదవాలి. సివిల్ సర్వీస్ మెయిన్స్ లో డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేను చెక్ చేస్తానని యూపీఎస్సీ ముందే చెప్పింది. మీ క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ కాన్ఫ్లిక్టింగ్ ఇష్యూస్, కాంట్రడిక్టరీ సోషియో ఎకనామిక్ ఇష్యూస్, వాటిపైన స్పష్టమైన అభిప్రాయం మీరు కలిగి ఉండాలని చెప్తుంది. అంటే దాని అర్థం అది ఎప్పుడు సాధ్యం అంటే వెన్ యూ రెగ్యులర్లీ రీడ్ హిందూ ఎడిటోరియల్స్ అండ్ ఇంపార్టెంట్ యోజన కురుక్షేత్ర ఆర్టికల్స్. దేర్ఫోర్ మీరు అది ఫాలో అవ్వండి. సో అవుట్ ఆఫ్ దిస్ 9 themes to transform you into an IAS IPS officer, this is the third lecture I am concluding. Now I am open session for question answer session. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా ఇప్పుడు మీరు అడగొచ్చు. నెక్స్ట్ థీమ్ వచ్చి మనకి పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఎలా కాన్ఫిడెంట్ గా ఫేస్ చేయాలనే అంశం మీద మీకు ఇస్తాను. ఇవన్నీ కూడా మీకు ఈ 10 ఇష్యూస్ ఉన్నాయి. థీమ్ పర్సనాలిటీ టెస్ట్ నెక్స్ట్ థీమ్ 4 ని నేను ఇవ్వడం జరుగుతుంది. And then how to pursue inter with IAS and other jobs coaching with foundational learning methodology. And theme 6, how to integrate degree and graduation with IAS and other jobs coaching with real time experience. అది కూడా జరుగుతుంది. అలాగే థీమ్ 7 లో ప్లాన్ బి లో how to secure a job while pursuing IAS IPS civil services coaching అనే దాన్ని కూడా మనం టేకప్ చేస్తాం. అలాగే మరొకటి how to get high scores in general essay with my own personal experience. I will give a separate class for the general essay also. So actually గా ఇక్కడ how to select a option అని ఈ రోజు నేను డిస్కస్ చేశాను. దానికి ఇన్ డెప్త్ అంటే సిలబస్ ని అనలైజ్ చేయాలి తప్ప ఇంతకు మించి ఏమి ఉండదు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ సిలబస్ ని. అందుకని కోచింగ్ మనం ప్రారంభించుకున్నప్పుడు ఆన్లైన్ కానీ క్యాంపస్ కానీ అప్పుడే సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్, సబ్ టాపిక్ వైజ్ అనాలిసిస్ ని ఇవ్వడం జరుగుతుంది. సో these are the lectures going to be take place in the next few days. And this is Mr. Balu Mahendra, and who secured in first attempt he cleared mains within 2.5 months. My guidance just 2.5 months lone first attempt lo BTech student he got cleared in first attempt here with me at this Kalam IAS Academy Rajahmundry. So అలాగే మనకి మా 1369 విన్నర్స్ ని మేము ఆన్లైన్ లోని క్యాంపస్ బ్యాచెస్ లో కలిగి ఉన్నాము. ఇప్పుడు న్యూ బ్యాచెస్ ని ఆగస్ట్ లో స్టార్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ has given permission to start educational institutions after August 15th. Therefore August 3rd week లో మనకి ఈ సివిల్ సర్వీసెస్ సూపర్ సిస్టిక్ క్యాంపస్ బ్యాచ్ as well as ఆన్లైన్ బ్యాచ్ and group 2 and group 1 and group 1, group 2 and also group 4 and SA constables batches campus batch ఇక్కడ స్టార్ట్ అవుతాయి. సో దెన్ కలాం IAS అకాడమీ మీకు అందరికి తెలుసు. మనకి జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా ఈ క్యాంపస్ లోనే ఈ స్టార్ట్ చేస్తున్నాం. న్యూఏసీ క్యాంపస్ లో ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేనిటువంటి 2-star హోటల్ ఫెసిలిటీస్ తో ఈ క్యాంపస్ ఉంది విత్ హాస్టల్ లైబ్రరీస్ తో. సో ఇక్కడ IIT నీట్ కూడా మరి సెపరేట్ వింగ్ IIT నీట్ అనేది ఆ సెపరేట్ వింగ్ లో మనకి అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. ఇవి త్వరలోనే క్లోజ్ అవబోతున్నాయి కూడా, ఎందుకంటే మనకి చాలా తక్కువ సీట్లు ఉన్నాయి. అలాగే IAS సూపర్ సిస్టికి మనం ఇవ్వబోతున్నాం. అలాగే డిగ్రీ ఇంటర్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ విత్ IAS కోచింగ్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం.
ఐఏఎస్ ఇంటర్ డిగ్రీలో తీసుకున్న వారికి 4th ఇయర్లో ఫ్రీ 1 year ఫ్రీ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కరోనా కన్సెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 3rd wave కనుక వస్తే అందరికి కూడా ఆ నెలలో ఫీజుని కానీ హాస్టల్ ఫీజుని మినహాయించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ what urgent view. Please have this kind of attitude and visit our campus Kalam IAS Academy with the latest facilities. మీరు పర్సనల్ గా చూడండి. I would be happy then these are the things how to crack IAS in first attempt itself. This is our series, and the next session we are going to be how to face interview personality test confidently. మేము ఇంటర్వ్యూలకు 25 మార్క్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసాం. లాస్ట్ వన్ గ్రూప్ 1కి తేడా ఏమి ఉండదు. ప్రిపరేషన్ కానీ అప్రోచ్ కానీ మనం ఎలా చేయాలి ఇంటర్వ్యూ అనే విషయంలో గ్రూప్ 1కి ఐఏఎస్ ఎగ్జామ్కి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. కాబట్టి ఈ వీడియోస్ అన్ని కలాం ఐఏఎస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, చూడండి. సో దీస్ ఆర్ ది ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఉపయోగపడుతుంది నేను చెప్పేది అనుకుంటేనే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సో దట్ విల్ ఇంప్రూవ్ మోర్. Therefore, thank you every one of you who is watching this session. Now open for question answer session and discussion. చెప్పండి, ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ పైన? విల్ కన్ఫైన్ టు దిస్ సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్. మీకు ప్రిలిమినరీకి సంబంధించిన లాస్ట్ సెషన్ లో ఇచ్చినటువంటి సోర్సెస్ చాలా వరకు మెయిన్స్ కు ఉపయోగపడతాయి. దానికి మీ అదనంగా యాడ్ చేసుకోవాల్సింది న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్, కురుక్షేత్ర యోజన అండ్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాక్టీస్. అవి యాడ్ చేసుకుంటే మ్యాక్సిమం సరిపోతాయి. బట్ దేర్ ఆర్ సర్టెన్ టాపిక్స్ విచ్ వేర్ యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎడిటోరియల్స్, ఆర్టికల్స్, వాటికి చదవాల్సి ఉంటుంది. ఆ థర్డ్ సోర్స్ కూడా నేను ఇక్కడ బ్యాచ్ లో మీకు ఆ మెటీరియల్ని, ఒరిజినల్ థర్డ్ సోర్స్ మెటీరియల్ని యాజ్ వెల్ యాజ్ మా స్టడీ మెటీరియల్ కూడా మీకు టాపిక్ వైజ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మా స్టడీ మెటీరియల్ ఇట్ ఈస్ నాట్ రెడీమేడ్, ఇట్ ఈస్ ఎవ్రీ టైమ్ అప్డేటెడ్. ఫర్ 2022 బ్యాచ్ కి అప్డేట్ చేసి ఇస్తాం. సో ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్ హ్యావింగ్ ఎనీ డౌట్. వెంకటేశ్వర్ గారు కూడా ఉన్నారా లైన్ లో? ఆయన కూడా ఇంటరాక్ట్ అవుతారు మీరు ఏమైనా డౌట్స్ అడిగితే. బికాస్ he was my classmate and my roommate, and he was so excellent in having a personal experience in the civil service examination. He is one of our regular mentors of our Kalam IAS Academy. చెప్పండి అమ్మా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు సివిల్ సర్వీస్ మెయిన్స్ కి సంబంధించి? మీకున్న డౌట్స్ కానీ అడిగితే నేను చెప్పడం జరుగుతుంది. Anyone, please ask if you have any doubt or clarification you need it as far as the civil service mains examination is concerned, because ఎందుకంటే ఇది చాలా క్రూషియల్. మీ డౌట్స్ క్లారిఫై చేసుకుంటేనే మీరు ప్రిపరేషన్ కరెక్ట్ గా రైట్ ట్రాక్ లోకి తీసుకెళ్ళగలుగుతారు. అందువల్ల ఇంతకు ముందు కూడా అడిగారేమ్మా ఎవరోని, అడగండి అమ్మా. ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే స్ట్రాటజీ చెప్తున్నానో ఆ స్ట్రాటజీ అనుగుణంగా ఉన్నటువంటి ప్రాసెస్ ని ప్రక్రియలతోనే ఇక్కడ ఐఏఎస్ సూపర్ 60 బ్యాచ్ జరుగుతుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ కోచింగ్ కూడా ఒక సిస్టమాటిక్ డిజైనింగ్ లో ఇన్స్టాంట్ లెర్నింగ్ మాడ్యూల్లో ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఐఏఎస్ ఎగ్జామినేషన్ కి. ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్ అమ్మా? ప్లీజ్ రెస్పాండ్. No, sir. So anyway, now, otherwise I will close. With those who want to write this test, IAS Super 60 selection. Yes sir. Selection test link ఎక్కడ వస్తుంది అని సార్? 2 గంటలకు రాయండి. Those who missing that test will be given another opportunity in the next Sunday. సార్ లింక్ మరి యాప్ లో వస్తుందా సార్? మా మెయిల్ కి వస్తుందా సార్? అమ్మా వస్తుందమ్మా, మెయిల్ కి, మీ మెయిల్ కి వస్తుంది. లేదా మీ నెంబర్ చెప్తాను, నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇంతకు ముందు ఇచ్చాను నెంబర్, అందులో 7396815883 చేయండి. ఆమె కండక్ట్ 2 o'clock కి మీకు సార్ మెయిల్ ఆ టైం కి పంపిస్తారా సార్? యాప్ లోనే వస్తుంది, యాప్ లో కూడా వస్తుంది, యాప్ లోనే వస్తుంది. కలాం ఐఏఎస్ డౌన్లోడ్ నోటిఫికేషన్ వస్తుంది అందులో. సార్ ఒకసారి యాప్ పేరు చెప్పండి సార్.
కలాం ఐఏఎస్ యాప్ అమ్మ, మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే యాప్ లో మేము లింక్ పంపినప్పుడే అది యాక్టివేట్ అయ్యి మీకు అందులో ఉన్న ఫీచర్స్ కనబడతాయి, మీరు రాయవలసింది. Yes, sir. అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ యాప్ లాగా అన్ని ఉండవు అందులోని. మీకు ఇవ్వాల్సింది మేము అది మాత్రమే కనబడుతుంది. ఓకే, Okay, sir. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెంకట్ గారు ఏమైనా మాట్లాడతారా? గోపాల్ అన్ని చెప్పారు కదా, ఇంకా స్టూడెంట్స్ కి ఏం డౌట్ లేవు కదా. యా, డౌట్ లేకపోవడానికి మనం బాగా చెప్పడమా లేకపోతే వాళ్ళకి అర్థం కాకపోవడమా? అంటే అంటే అంత క్లియర్ గానే ఉన్నాయి గోపాల్. ఇంకా వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే చెప్తాం, లేకపోతే క్లోజ్ చేసేద్దాం. సో ఒకటి, ఇదంతా కూడా మనం చర్చించుకునే అంశాలే ఇప్పుడు చేసినవన్నీ సెషన్ లో. కానీ ప్రాక్టీస్ అనేది మనకి క్యాంపస్ లో ఖచ్చితంగా బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఫ్రెషర్స్, ఇట్స్ ఎ డెఫినెట్ నెసెసిటీ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఇట్ సెల్ఫ్. అందువల్ల ప్లీజ్ డోంట్ ఇగ్నోర్. చాలా మంది కోచింగ్ అవసరం లేదంటుంటారు విజయం సాధించిన తర్వాత, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. వాట్ హ్యావ్ సీన్ ఇన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, all the winners have had joined several coaching institutes. We have seen it is a fact. అయినా వెరీ సింపుల్ కదా, కొత్త వాళ్ళకి ఫ్రెషర్స్ కి ఎట్లా తెలుస్తుంది అంత అనుభవం వాళ్ళు చెప్పకపోతే. ఒక వెన్యూకి వెళ్తే అదే ఆస్పిరెంట్స్ అందరూ మీట్ అవుతారు, ఫ్యాకల్టీ మీట్ అవుతారు. సో డెఫినెట్ గా ఇట్ విల్ ఫెచ్ యూ. అంతేకాదు, ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో సాధించాలి అంటే రిటెన్ ప్రాక్టీస్ ఉండాలి. అది ఇంట్లో కూర్చొని రాసే విషయం అసలు కానే కాదు, అది సాధ్యం కాదు. మీరు ఎన్ని పుస్తకాలు ఎన్ని గంటలైనా చదువుతారు కానీ మీరు రాయలేరు. వెన్ ఓన్లీ వీ హ్యావ్ ఏ క్లాస్ అట్మాస్ఫియర్ అండ్ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్, అందరితో గ్రూప్ లో చదివినప్పుడే, రాస్తున్నప్పుడే ఆ సీరియస్నెస్ వస్తుంది. అంతేకాదు, యూ క్యాన్ కంపేర్ యువర్ మార్క్స్ ఫర్ ద సేమ్ పర్టికులర్ క్వశ్చన్ ఇన్ ది క్లాస్ క్యాంపస్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. మీకు ఈ ఒక క్లాస్ లో 50 మంది ఉంటే యావరేజ్ వచ్చే హైయెస్టే ఆల్ ఇండియా యావరేజ్ అవుతుంది. డోంట్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గోపాల్, you have any doubts? I would like to close now. చెప్పు వెంకు. చెప్పు. అదే ఇప్పుడు మారిన సబ్జెక్ట్ కనుక బాగా పరిశీలిస్తే ఈ చదవటానికి కూడా బాగా ఎక్కువ పేషెన్స్ అను బాగా మంచి ఫ్యాషన్ కూడా ఉండాలి. అంటే చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఉంటే కనుక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి గ్రూప్ 1 లో కూడా ఇంటర్వ్యూ తీసేశారు ఇప్పుడు. బాగా చదివి బాగా రాస్తే ఒక అద్భుతం అన్నమాట. అంటే ఎటువంటి బయాసు అవకాశమే లేదు ఇక. అంటే సబ్జెక్ట్ ఫ్యాక్టర్ కి అవకాశమే లేకుండా ఏపీఎస్సీలో మరి మన స్టేట్ గవర్నమెంట్ చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అందువల్ల సివిల్స్ అటెంప్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా గ్రూప్ 1 కూడా దృష్టిలో పెట్టుకొని చదివితే, సీరియస్ గా చదివితే గ్రూప్ 1 లో కన్ఫర్డ్ ఐపీఎస్ కూడా వస్తుంది. కాబట్టి ప్లీజ్ టేక్ గ్రూప్ 1 ఆల్సో సీరియస్లీ. గ్రూప్ 1 కి సెపరేట్ గా అనాలిసిస్ ఇస్తాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐ వుడ్ లైక్ టు క్లోజ్ నౌ. ఆయన చెప్పినట్టుగా చాలా పేషెన్స్ ఉండాలి. కాకపోతే కామన్ పేపర్స్ ఇచ్చారు కాబట్టి గతంలాగా ఆప్షన్స్ కి డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. కాబట్టి ఇది ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ సైన్స్ ఆర్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి ఖచ్చితమైన బెనిఫిట్ వస్తుంది. ఫస్ట్ అటెంప్ట్ లోనే సాధించాలంటే ఖచ్చితంగా మీరు కోచింగ్ తీసుకోవాలని నేను పర్సనల్ గా, మీరు రాకపోయినా పర్లేదు కానీ నిజమైతే నిజం చెప్పాలని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్. I bless you everyone of who is watching. Please like and share my